శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 21. శ్లోకాము. అశోచానన్వశోచాస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాష్యసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అర్థము. శ్రీభగవానుడు పలికెను, ఓ అర్జునా! శోకింపదగని వారి కొరకే నీవు శోకించుచున్నావు. పైగా జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. జ్ఞానులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చిగాని, ప్రాణములు పోని వారిని గుడించిగాని శోకింపరు. శ్లోకాము. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః. నచేవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్థము. నీవుగాని, నేనుగాని, ఈ రాజులుగాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అనుమాటయే లేదు. అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలముల యందును ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు. శ్లోకాము. దేహినోపాస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అర్థము. జీవునకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరణాంతరమున మదియుక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైనవాడు ఈ విషయమున మోహమునొందడు. శ్లోకాము. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయనోపానిత్యా తాం స్థితిక్షస్వ భారత. అర్థము. ఓ కౌంతేయ! విషయేంద్రియ సంయోగాము వలన శీతోష్ణములు, సుఖదుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు. కనుక భారత, వాటిని సాహింపుము, పట్టించుకొనకుము. శ్లోకాము. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోపామృతత్వాయ కల్పతే. అర్థము. అర్జున! ఓ పురుషశ్రేష్ఠ! ధీరుడైన వానికి సుఖదుఃఖములు సమానముగా తోచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. శ్లోకాము. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తాత్వదర్శిభి. అర్థము. అనిత్యమైనడానికి ఉనికియే లేదు. సత్యమైన ఆత్మకు లేమి అనునది లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ రూపములను తత్వజ్ఞాని అయిన వాడే దర్శించును. శ్లోకాము. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అర్థము. నాశరహితమైన పరమాత్మతత్వము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని ఎరుంగము. శాశ్వతమైన దానినెవ్వరునూ నశింపజేయజాలరు. శ్లోకాము. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శారీరిణః అనాశినోపాప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అర్థము. ఓ అర్జున! ఈ శరీరములు అన్నియును నశింపచునవియే. కాని జీవాత్మ నాశరహితము కనుక నీవు యుద్ధము చేయుము. శ్లోకాము. య ఏనం వేత్తి హంతారం యశ్చేనం మన్యతే హతం ఉభౌ తో న విజానీతో నాయం హంతి న హన్యతే. అర్థము. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆత్మ ఇతరులచే చంపడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే.
ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరిచేతనూ చంపబడేది కాదు. శ్లోకాము న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయః అజోనిత్యః శాశ్వతోపాయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అర్థము ఆత్మకు చావు పుట్టుకలు లేవు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు.